అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను తెలియజేస్తున్నాం. మరి వినుకొండలో అంటే ఈ ప్రాంతంలో ఇది మొదటిసారి, అంటే మేము నల్లమల ఫారెస్ట్ దాటి యువతల పెట్టడం అనేది ఇది మొదటిసారి ప్రోగ్రాం. అయితే మరి ప్రోగ్రాం విజయం చేయడానికి మరి రామ్మూర్తి నాయక్ పాస్టర్ గారు వారికి ప్రత్యేకమైన వందనాలు. వారి ద్వారా ఇక్కడ మరి పాస్టర్ గారిని, మీ పేరు సార్ కామరాజ్ పాస్టర్ గారు, అదేవిధంగా సుమతి బాయ్ పాస్టర్ వాళ్ళతో మాట్లాడి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవుడికి ఏర్పాటు చేసిన వీళ్ళకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా పరిచర్య పేరు వీమ్, WEEM, అంటే ఉమెన్ ఎంపవరింగ్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్. అంటే పాస్టర్లను వారి పరిచర్యలో శక్తివంతమైన సామర్థ్యత కలిగిన సేవకురాలను తయారు చేయడం. వీమ్ పరిచర్యలో ఎలాంటి డినామినేషన్ భేదమేం లేదు. అన్ని డినామినేషన్లు మేము కలుపుతాం. బ్యాప్టిస్ట్ అయినా, బ్రదరన్ అయినా, CS అయినా, సెవెంత్ డే అయినా, చర్చ్ ట్రస్ట్ అయినా, వారు సేవకురాలయ్యండి భారం కలిగి దేవుని యొక్క భయం కలిగి చేస్తున్నటువంటి సేవకురాలను వారందరినీ ధైర్యపరచడానికి, వారి సంఘాల్లో పరిచర్య చేయడానికి ఈ యొక్క వీరి పరిచర్య ఇది ప్రారంభించబడింది. కాబట్టి ఎలాంటి డినామినేషన్ భేదం ఏం లేదు. మా మీటింగుల్లో డాక్టరీన్స్ గురించి కానీ, లేకపోతే సంఘ సిద్ధాంతాల గురించి కానీ, లేదా సంఘ భిన్నాభిప్రాయాల గురించి ఏమీ బోధ చేయము. కాబట్టి అందరం కూడా దేవుని పనిలో, దేవుని రాజ్యవ్యాప్తిలో మనందరం కూడా పని చేయాలి, దేవుని కొరకు పని చేయాలి. అట్లనే మేము వచ్చి మీ మీదే పెద్దనాలేం చేయము. మీ సంఘం మీదే, మీ డినామినేషన్ మీదే, మీ పరిచర్యలు మీవే. మీ సంఘములకు మాకేం సంబంధము లేదు. ఏమంటే మీ సేవలో ఇంకా బాగా బలంగా దేవుని కొరకు పని చేయాలన్న మాత్రమే బోధిస్తాం. మేము వచ్చి ఇక్కడ సంఘాలు స్థాపించేంత పరిస్థితి లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళు, మనిషి వాళ్ళు వస్తే ఒక భయం అన్నమాట. ఎవరు వచ్చి ఇక్కడ సంఘాలు పెడతారేమో, లేకపోతే మా చుట్టుపక్కల ఎక్కడైనా మాకు కొడుకులాగా పెడతారేమో అని భయం చాలా చదువుతాం. కాబట్టి అలా వీమ్ పరిచర్య ఎక్కడ కూడా సంఘాలు స్థాపించదు. వీమ్ పరిచర్య 2018లో కర్నూలు జిల్లా దూపాడు అనే ఒక చిన్న విలేజ్లో ఇది ప్రారంభమైంది. అది కూడా సేవకులను, అంటే పాస్టర్లను బలపరచడానికి ఈ పరిచర్య మేము మొదలుపెట్టాము. ఎందుకు అంటే పాస్టర్లకు ఏం చెప్తారు వీళ్ళు? వాళ్ళకి వాక్యం తెలియదని చెప్తారా? అన్ని తెలుసు కదా, ఎలా చేయాలో తెలుసు, మళ్ళీ పాస్టర్లకు ఏం చెప్తారు అని చాలా మంది ప్రశ్న వేశారు మా మొదటి నుండి నాకు. కానీ పాస్టర్లు సేవకులకు సహకరించకపోవడం వలన వారి సంఘాలలో వారు శక్తివంతమైన పరిచర్య చేయలేకపోతున్నారు. అంటే ఆశీర్వాదం లేని పరిచర్య చాలా సంఘాల్లో ఉండేటువంటి సేవకులు అనుభవిస్తున్నారు. అంటే చాలా మంది పాస్టర్స్ మాకు ఇచ్చిన కంప్లైంట్స్ అవే: మా పాస్టర్మ సేవలో సహకరించదు, మా పాస్టర్మ ప్రార్థన చేయదు, మా పాస్టర్మ మాతో పాటు సువార్తకు రాదు, మా పాస్టర్మ బూతులు మాట్లాడుతుంది, మా పాస్టర్మ సీరియల్ చూస్తుంది, మా పాస్టర్మ సినిమాలు పిచ్చి ఎక్కువ ఉంది. ఇలా చాలా మంది సేవకులు మాకు చెప్పిన కంప్లైంట్స్ బట్టి 2018వ సంవత్సరంలో ఈ పరిచర్య ప్రారంభించడానికి దేవుని సన్నిధిలో ముందుగా ప్రార్థన చేశాము. 100 రోజుల ఉపవాస ప్రార్థన చేశాము. ఈ 100 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను 60 రోజులు అయిపోయిన తర్వాత మరి మా పాస్టర్ కూడా 61వ రోజు నుండి మాతో పాటు 100 రోజులు పూర్తయిన వరకు, అంటే నేను 100 రోజులు చేశాను ఉపవాస ప్రార్థన, మా పాస్టర్ గారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు.
2018లో ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని దర్శనం కలిగి ఈ యొక్క పరిచర్య మా చిన్న గ్రామంలో మా చర్చిలో ఈ ప్రోగ్రాం పెట్టాం. మొట్టమొదటిసారిగా చాలా మంది సేవకురాలను పిలిచాం, కానీ చాలా మంది ఎవరు రాలేదు. వీళ్ళు ఏం చేస్తారో ఏమో అన్నట్లుగా. కానీ మొదటిసారి మీటింగ్ పెట్టినప్పుడు 13 మంది పాస్టర్లు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 13 మంది వచ్చారు. చాలా మంది చెప్పాం కానీ వచ్చింది 13 మంది. అయితే ఆ 13 మందితో 2018 జనవరి 29వ తారీఖున మా చర్చిలో ప్రారంభమైన ఈ పరిచర్య ఇప్పుడు దాదాపుగా ఈ 6 సంవత్సరాలలో చాలా బ్రాంచెస్ డెవలప్ అయిపోయాయి. అంటే మా దూపాడే కాకుండా అక్కడ నందిగుట్టూరు బ్రాంచ్ నెహ్రూ నగర్ ఒకటి, తర్వాత మీర తాండవాల మధ్యలో ఏకే తాండ గండిమల మండలంలో ఆ ప్రజలకు ఒక బ్రాంచ్ సపరేట్ చేశాము. ఆ తర్వాత ఇక ఆదోని పత్తికొండ, తర్వాత రామూర్తి నాయక్ గారి ద్వారా ఆదంలో పెట్టాము. అక్కడ నుంచి పత్తికొండ స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి అనంతపూరు రామూర్తి నాయక్ గారి ద్వారానే చాలా బ్రాంచెస్ అక్కడ పెట్టడం జరిగింది. అంటే చిత్తూరు, కడప, తర్వాత అది కదిరి, పుట్టపర్తి, ధర్మవరము, ఈ ప్రాంతాలన్నింటిలో పెద్ద పెద్ద సిటీస్ లో తర్వాత పాస్టర్లందరినీ కూడా గ్యాదర్ చేస్తూ వాళ్ళను బలపరుస్తూ వారి సంఘాలను ఇంకా బలంగా పనిచేయడానికి ఈ యొక్క పరిచర్య నడుము బిగించి పనిచేస్తూ ఉంది. కాబట్టి మీరు ఏమీ భయపడాల్సిన పని లేదు. మేమేమి వచ్చి మీకు కొత్త బోధ ఏమి చెయ్యం. మీరు ఇంకా సంఘంలో ఇంకా శక్తివంతమైన పరిచర్య చేయడానికి అనేక సంగతులు దేవుడు మా సేవలో ఇచ్చినటువంటి అనుభవాలు మీకు కూడా చెప్పి మీ సంఘాలు కూడా డెవలప్ కావడానికి, మీ సంఘాలు దీవించబడటానికి ఈ పరిచర్య మీకు సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి ఈ పరిచర్య ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, కర్ణాటక స్టేట్ లో ఈ మధ్య ఒక 5-6 నెలలు 7 నెలల నుంచి కర్ణాటక స్టేట్ లో కూడా రెగ్యులర్ బ్రాంచెస్ గా అవి వాటిని రెగ్యులర్ చేసేసినాం. అంటే ప్రతి నెల కంపల్సరీగా బ్రాంచెస్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా బ్రాంచెస్ దేవుడు ఈ 3 స్టేట్స్ లో ఇప్పుడు ఈ పరిచర్య చేస్తూ ఉంటాం. ఆంధ్రాలో చేస్తున్నాము, తర్వాత తెలంగాణలో చేస్తున్నాం, కర్ణాటక స్టేట్ లో కూడా 7 నెలల నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఈ విధంగా ఈ పరిచర్య అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పరిచర్య మేము చేయగలుగుతా ఉన్నాం. కాబట్టి మా గురి అంతా కూడా ఏంటంటే పాస్టర్లు సరైన రీతిలో సేవ చేయగలిగితే వారి సంఘము 200 దీవెన ఖచ్చితంగా పొందుకుంటారు. పాస్టర్ గారు సహకరించకపోవటం వలన సంఘాలు వెనుకబడిపోయాయి. ఇప్పుడు ఒక ఎద్దు ఒక దున్నతో పొలం దొరికితే అయిపోయిందా? ఇద్దరు కలిసి సేవ చేస్తేనే సేవ ఫలభరితంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పాస్టర్లను ఎంకరేజ్ చేస్తూ ఈ పరిచర్యలో మా ముందుగా మేము ఈ పని చేయగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క పరిచర్యలో 5 L's ఉన్నాయి. 5 L's ఉన్నాయి. దీని ప్రిన్సిపల్స్ అన్నమాట. మినిస్ట్రీ యొక్క ప్రిన్సిపల్స్ అంటే 5 ప్రతి పాస్టర్ తప్పనిసరిగా పాటించాలి. అందులో మొదటి ఎల్ ఏంటంటే అది లిజనింగ్, వినడం నేర్చుకోవాలి. ముందు మనకు పాస్టర్ వరకు వినేది తక్కువ అన్నమాట, మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు. ఎక్కువగా మనము దేవుని వాక్యము వింటూ ఉండాలి. రేడియోలో కానీ, టీవీలో కానీ, సేవకులు బోధిస్తున్నప్పుడు కానీ, బహిరంగ సభల్లో కానీ, లేదా ఏ సోర్స్ దొరికినా దేవుని గురించినటువంటి మాటలు వినడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. వినాలి ఎక్కువ. ఎంత ఎక్కువ వింటామో అంత ఎక్కువగా దేవుని గురించి మనము చెప్పగలుగుతాం ఇతరులకు. మనకే తెలియకపోతే ఏం చెప్తాం చెప్పండి. కాబట్టి మనకు తెలియాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే వినడం నేర్చుకోవాలి. వినడం నేర్చుకోకపోతే దేవుడిని ఎక్కడ కూడా వాడుకోడు. వాక్యం ఏం చెప్తుంది? వినడం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం విశ్వాసం పెరగాలి అంటే దేవుని గురించినటువంటి మాటలు మనం వింటూనే ఉండాలి. ఎక్కడ పోయినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా వ్యర్థమైన వాటి వైపు మనసు పెట్టగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో మనము దేవుని మాటలు వింటూ మనము ఆ దేవుని కొరకు విశ్వాసంగా పెడతారు. అది మొదటి ఎలాంటి వినాలి. తర్వాత రెండవ వచ్చేసి నేర్చుకోవాలి. లర్నింగ్. రెండవ వచ్చేసి లర్నింగ్ అంటే నేర్చుకోవడం.
కాబట్టి కొందరు వింటారు, ఈ షోలో వింటారు, ఈ షోలో విడిచిపెట్టేస్తారు, ప్రతి మనసులో పెట్టుకోరు. కానీ వాటిని మనం శ్రద్ధగా 1, 2 సార్లు 10 సార్లు ఆ విన్న వాటిని మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మన హృదయంలో అవి బలంగా ఉంటాయి. మనం నోరు తెరిస్తే అవే మాట్లాడతాం. మీ హృదయంలో ఏముందో అదే బయటకు వచ్చేస్తుంది. మీ హృదయంలో బూతు మాటలు ఉన్నాయనుకోండి, ఏమొస్తాయి? నోరు తెరిస్తే అవే మాటలు, వ్యక్తమైన మాటలు వస్తాయి. కాబట్టి రెండవది నేర్చుకోవాలి. 1 లిజనింగ్ అంటే వినాలి. రెండవది నేర్చుకోవాలి, లర్నింగ్. మూడవది వచ్చేసి లివింగ్ అంటే జీవించాలి. ఏదైతే మనం నేర్చుకున్నామో దాని ప్రకారంగా జీవించాలి. వాక్యం వినడమే కాదు, వాక్యం ప్రకారం ప్రవర్తించాలి ఉండాలి. అంటే దేవుడు ఏం చెప్పాడో, అది ఏం మనం విన్నామో, అది ఏం నేర్చుకున్నామో దాన్ని ఏం చేయాలి? మన ప్రవర్తనలో కనపడాలి, జీవించాలి. వాక్య ప్రకారం మనం ప్రవర్తించే సేవకులుగా, సేవకురాలుగా మనం తయారు కావాలి. కాబట్టి 1 లిజనింగ్, రెండవది లర్నింగ్, లివింగ్, నాలుగోది వచ్చేసి లీడింగ్. లీడింగ్ అంటే నాయకత్వం, అంటే నడిపించేటువంటి సామర్థ్యం కలిగిన సేవకురాలు కావాలి. పాస్టర్ గారు ఇంటి దగ్గర ఒక్కరిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, పాస్టర్ గారు లేదండి, మళ్ళీ కాబట్టి పాస్టర్ గారు వచ్చినాక ఆయన ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేయను కదా. అంటే కొంతమంది పాస్టర్లకు సంఘం నడిపించలేని స్థితిలో ఉంటారు. అంటే కొంత భయం ఉంటుంది, ప్రార్థన చేస్తే తప్పులు అవుతాయేమో, ఇంకేమైనా జరుగుతుందేమో, పాస్టర్ గారు లేదు వాళ్ళు కాకుండా. అంటే ఒక సేవకురాలు సేవకుని తర్వాత ఒక గొప్ప బాధ్యతలో నిలబడవలసినటువంటి సేవకురాలు మనం తప్పించుకోవడానికి వీల్లేదు. కాబట్టి మనం ఏదైతే విన్నామో, నేర్చుకున్నామో, మన హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నామో, ఆ తర్వాత మనము నడిపించే నాయకులుగా మీరు తయారు కావాలి. నడిపించాలి. మీరు మీ పాస్టర్ గారు లేనప్పుడు మీరే హెడ్. అక్కడ పాస్టర్ గారి తర్వాత సంఘంలో ఎవరు హెడ్? పాస్టర్ అనే. కాబట్టి మీరే నాయకత్వ బాధ్యతలు సంఘపక్షంగా మీరు తీసుకోవాలి. అట్లాంటి పాస్టర్ పక్కన పెట్టి కాదు, పాస్టర్ పక్కన పెట్టి మీరు బాధ్యతలు తీసుకొని పక్కన అనేటట్టుగా సేవకులు లేని సమయంలో నీవే నాయకత్వము వహించాలి. లీవింగ్. తర్వాత 5వది లాస్ట్ ఎల్ వచ్చేసి లవింగ్ అంటే ప్రేమించాలి. సంఘము మనము చేసే ప్రతి పరిచర్యము మనము ప్రేమిస్తే ఎక్కువ మనం పని చేయగలుగుతాం. దేవుని పని ఏమన్నా పని వస్తారా లేకపోతే లేదు, వాడేంత వీడేంత అనేటువంటి మాటలు మాట్లాడకూడదు. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, మన మాట వినే వాళ్ళైనా, వినని వాళ్ళైనా వాళ్ళని ఏం చేయాలంటే ప్రేమతో మనం సంఘంలోకి ఆహ్వానించాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకు పాస్టర్లకు కోప్పడిననుకో ఇంకా రెండోసారి ఈ సంఘానికి రా, ఎందుకు మాకు 2 ఉన్నాయి చెట్లు అంటారు. కాబట్టి అలా మన సంఘాలను మనం చేతులాగా పాటు చేసుకోకూడదు. కాబట్టి ఈ 5 L's వీవ్ మినిస్ట్రీ ప్రిన్సిపల్స్ గా పెట్టుకొని అనేక 6 సంవత్సరాల్లో 10 నుండి 20 మంది వచ్చే సంఘాలు ఇప్పుడు డబుల్ అయిపోయినాయి. అంటే 40 మంది 50 మంది సంఘస్థులను తయారు చేసుకోగలిగారు. కొంతమంది నడుచుకుంటూ ఆటోలో మరి మా దగ్గరికి మినిస్ట్రీ పరిచయకు వచ్చేవాళ్ళు ఇప్పుడు కార్లు దేవుడు వాళ్ళకి ఇచ్చేసినాడు. కొందరికి స్థలాలు లేనటువంటి వారికి స్థలాలు ఉన్నారు, చర్చెస్ లేని వారు పెద్ద పెద్ద చర్చెస్ కట్టుకున్నారు. ఈ 6 సంవత్సరాల్లో వీరి పరిచర్య వాళ్ళకి ఎంతగానో సపోర్ట్ చేసింది. వారందరూ ఆధ్యాత్మికంగా బలపరచబడ్డారు, వారి సేవలో డెవలప్ అయ్యారు. కాబట్టి ఈ పరిచర్య అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక రాష్ట్రాల్లో ఈ పని చేయడానికి దేవుడు ప్రార్థన పూర్వకంగా మొదలుపెట్టిన ఈ పని దేవుడు ఎక్కడ కూడా ఆపలేదు. కాబట్టి ఈ ఎంతవరకు జరుగుతుందో తెలియదు. దేవుడు మా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు మరి ఆరోగ్యాలు బాగలేకపోయినా, అమ్మ పరిస్థితి, ఆశ్రమ గారి పరిస్థితి ఎట్లుంటుంది, ఆమెకు కిడ్నీలో కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంది. అయినా కూడా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ దేవుని కొరకు పని చేస్తూ ఉన్నాం. కాబట్టి మేమే మీ దగ్గర ఏమి ఆశించము.
దేవుడు మాకు కలిగింది ఎంతో కొంత మీకు సహాయం చేస్తాం. అంతేగాని మీ సంఘాల మీద పెత్తనాలు కానీ మీరు డినామినేషన్ల విషయంలో కానీ అవన్నీ కూడా మాకు అవసరం లేదు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, తర్వాత మీకు మాకు చేయగలిగిన సహాయం చేయగలుగుతాము. అంతేకాకుండా మీ సేవలో తప్పనిసరిగా మా ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి 5 ప్రిన్సిపల్స్ ద్వారా ఈ వీమ్ పరిచర్య జరుగుతూ ఉంది. దీని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఏంటండి? లిజనింగ్. రెండవది లర్నింగ్, నేర్చుకోవాలి. మూడవది లివింగ్. నాలుగవది లీడింగ్, నాయకత్వం వహించాలి. ఐదవది ప్రేమ. ఇది లేకపోతే మనం సంఘం కట్టుకోలేము. చివరిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది కలిగి మన సంఘాలను డెవలప్ చేసుకోవాలి. దేవుడి మాట దీవించిన దాకా ఇక అక్కడ